ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతిని పురస్కరించుకొని శ్రీ రాజరాజేశ్వర టైల్స్ అండ్ మార్బుల్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కల్లపల్లి రవి ఆధ్వర్యంలో పెద్దపల్లి బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో సత్కరించి నివాళులు అర్పించిన ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు సహజ కవి సామాజిక రచయిత డాక్టర్ మంద భాస్కర్ యాదవ్, రజక సంఘం నాయకులు బొడ్డుపల్లి రామూర్తి, డాక్టర్ కొంకటి శ్రీనివాస్, కమల్, జయదేవ్, లింగయ్య, మల్లేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి రోజున పెద్దపల్లిలో బస్టాండ్ సమీపంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర పూలమాలతో నివాళులు అర్పించడం జరిగింది. మరి అంబేద్కర్ గారు ప్రపంచానికే ఒక గొప్ప వ్యక్తి. ప్రపంచం మీద ఎన్ని గ్రంథాలు ఉన్నప్పటికీ అన్ని గ్రంథాలు చదవాలి అని అంటారు, కానీ అంబేద్కర్ గ్రంథం చదువుతలేరు ఎవరు. అంబేద్కర్ గ్రంథం ఒక్క పేజీ చదివితే ఒక యుగం తెలుసుకున్నట్టు ప్రజలు. మరి అది మర్చిపోతూ ఉన్నారు. మరి దాన్ని ఆచరించాలి, ఆ గ్రంథాన్ని ఆచరించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మరి రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశంలో అంబేద్కర్ రచించిన గ్రంథం ఏదైతున్నదో దాని మీద ప్రమాణం చేసి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మరి మతి స్థిమితం లేని రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రాలల్లో ఏ ముఖ్యమంత్రి అయినా తెలివిగా చేస్తలేడు. మతి స్థిమితం లేని ముఖ్యమంత్రులు తయారయ్యారు మనకు. అందుకనే మన పరిస్థితి ఈ విధంగా తయారైంది. బీసీలది కానీ, ఎస్సీలది కానీ, ఎస్సీలది కానీ, బడుగు వర్గాల కానీ మతి స్థిమితం లేని పాలనలో మనం ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా మంచి పరిపాలన చేయట్లేదు. ముందు బీసీలంతా ఐక్యమై మనం మంచి వారిని ఎన్నుకుంటానే, నిజమైన నాయకుడిని ఎన్నుకుంటేనే మన అందరికీ న్యాయం జరుగుతుందని నేను మనసారా కోరుకుంటాను.